మనకిప్పుడు శివ మాస్టర్ సార్ గారి క్లాస్ ఉంటుంది. సార్ వెల్కమ్ టు ద క్లాస్ సార్. థ్యాంక్ యూ. అందరికీ శుభోదయం. రోజు ల్యాప్టాప్ నుంచి క్లాస్ చెప్పాను, ఈరోజు మొబైల్ నుంచి అని చెప్తున్నా. సో మొబైల్ స్టాండ్ లేదు, ఇలా పట్టుకొని చెప్పాలి. అది సంగతి. అందరు వీడియోస్ ఆన్ చేయండి. ఓకే. సో ఇవాళ మీ జీవితం మీ చేతుల్లో పార్ట్ 4లోకి మనం ఈరోజు ఎంటర్ అవుదాం. సో ఈ మొత్తం 6 పార్ట్లు ఉంటాయి. సో ఆల్రెడీ 3 పార్ట్లు మనం ఫినిష్ చేసాం. కనీసం రాసిన బుక్ అలా చూస్తున్నారా ఒకసారి అన్న? ఈరోజు పార్ట్ 4. ఓకే. అందరు ఓకేనా? రైట్. ఇప్పుడు రాయండి అందరూ. నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో అంతా నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా ఒక్కటిగా నేనున్న ఈ జీవితపు అనంతతత్వంలో అంతా సవ్యంగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉంది. అంతా సంపూర్ణంగా ఉంది. నేనున్న అనంత తత్వంలో నేనున్న ఈ జీవితపు అనంత తత్వంలో అంతా సవ్యంగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉంది. ఇక గతము యొక్క ప్రభావం నా పైన ఏ మాత్రము ఉండదు. ఇక గతం యొక్క ప్రభావం నా పైన ఏ మాత్రం ఉండదు. ఎందుకు అంటే నేను నేర్చుకోవడానికి. చూడండి, మనం చాలాసార్లు గతంలోనే ఎక్కువ ఆ గతంలో జరిగినటువంటి ఆ సంఘటనలు చూసి కొన్ని సంవత్సరాల పాటు మన మైండ్లో పెట్టుకుని దాన్నే బాధపడతా ఉంటాం. వాటిని వదిలిపెట్టాం మనం. అవునా కాదా? వదిలేయటం అనేది నేర్చుకోవాలి. మనం ఇక్కడ ఫస్ట్ దేన్ని ఎప్పుడు ఒకటే గుర్తుపెట్టుకో, అన్ని వదిలేయటం నేర్చుకోవాలి. దేన్నైనా ఆ నిమిషమే, ఆ జరిగిన క్షణమే. ఎప్పుడైతే ఆ వదిలేయటం అనేది నేర్చుకుంటామో అప్పుడు మనం వర్తమానంలోకి వెళ్తాం. మనం ఏం చేస్తాం? ఆ వదిలేయం, దాన్నే పట్టుకొని కొన్ని సంవత్సరాల పాటు మనం లాగుతా ఉంటాం. ఆ ఏదైతే గతంలో జరిగిందో ఇక దాన్నే పట్టుకొని కొన్ని సంవత్సరాల పాటు మనం దాన్ని పట్టుకొని నాకు అలాగే జరిగింది, ఎందుకు జరిగింది, వాళ్ళు నన్ను ఎందుకు అన్నారు, అసలు ఎందుకు అన్నారు, ఇట్లా ప్రతి విషయంలోనూ మనం గతంలో ఎక్కువ ఉంటాం. సో అట్లా ఉండకూడదని చెప్తున్నారు లూయిస్ ఎల్హే. నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా ఒక్కటిగా ఉంది. ఒకవేళ మనకి ఏమన్నా జరిగినా కూడా అంతా సవ్యంగానే ఉంది, నేను ఆ సంఘటన నుంచి నేర్చుకుంటున్నాను, నేర్చుకోవటానికి ఆ సంఘటన నా జరిగిందని మనం ఆ యాక్సెప్టెన్స్ అనేది ఉండాలి మనకి. ఓకేనా? నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉంది. ఇక గతం యొక్క ప్రభావం నాపై ఏమాత్రం ఉండదు. ఎందుకంటే నేను నేర్చుకోవడానికి వచ్చాను. తర్వాత నేను నేర్చుకోవడానికి మార్పు చెందడానికి నేను నేర్చుకోవడానికి మార్పు చెందడానికి నేనున్న ప్రస్తుత స్థితికి చేరుకోవడానికి నా గతము నేనున్న ప్రస్తుత చేరుకోవడానికి నా గతము
నా గతము చాలా అవసరం అన్న దృక్పథంతో నా గతము చాలా అవసరం అన్న దృక్పథంతో నేను ఇప్పుడున్నాను. మళ్ళీ చెప్తున్నాను చూడండి. నేను నేర్చుకోవడానికి, మార్పు చెందడానికి, నేనున్న ప్రస్తుత స్థితికి చేరుకోవడానికి నా గతము చాలా అవసరం అన్న దృక్పథంతో నేను ఇప్పుడున్నాను. నేనిప్పుడే నేను ఇప్పుడే ఇక్కడే నా మనసును నేను ఇప్పుడే ఇక్కడే నా మనసును శుభ్రపరచుకోవడానికి నేను ఇప్పుడే ఇక్కడే నా మనసును శుభ్రపరచుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాను. కావున ఫలితాలను త్వరగా నా మార్గంలో గమనిస్తాను. మరి నా ప్రపంచం అంతా కూడా సవ్యంగా ఉంది. ఓకేనా? సో ఎప్పటికప్పుడు మనం గతంలో నుంచి ఎటువంటి సంఘటనలైనా, సిచ్యువేషన్ అయినా ఆ గతాన్ని తోడుకోవద్దు అంటుంది లూయిస్ ఎల్హే గారు. గతాన్ని తోడుకోకుండా ఎప్పటికప్పుడు మన మనసును, మన శరీరాన్ని అయితే ఎలా శుభ్రపరచుకుంటున్నామో అట్లాగే ధ్యానం ద్వారా, నాలెడ్జ్ ద్వారా మన మనసును కూడా నిరంతరం శుభ్రపరచుకోవాలి. అలా శుభ్రపరచుకున్నప్పుడే మనం వర్తమానంలో జీవించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అప్పుడు ఫైనల్ గా మనకేం కనపడుతుంది అలా చేయటం ద్వారా? ఈ ప్రపంచం అంతా కూడా నాకు సవ్యంగానే ఉంది. అర్థమైందా? మనకు ఒక సమస్య వచ్చిందంటే దాన్ని ఎక్స్పీరియన్స్ గా తీసుకోవాలి. దాని నుంచి మనం నేర్చుకున్నాం అనే భావంతో ఎప్పుడైతే ఉంటామో, దాన్ని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో వెంటనే దాని నుంచి మనం రిలీజ్ అవుతాం. ఆ థాట్ నుంచి మనం దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే కొన్ని సంవత్సరాల పాటు, నెలల పాటు అక్కడే ఉంటాము. అప్పుడు మన జీవితం అంతా కూడా అపసవ్యంగా ఉందనే భావంతో మనం నిరంతరం మన జీవితాన్ని లాగుతూ ఉంటాం. సో కాబట్టి అలా చేయొద్దు అంటున్నారు లూయిస్ ఎల్హే. ఓకేనా? నెక్స్ట్ రాయండి. సత్యం అనేది కావున కావున ఫలితాలను త్వరగా నా మార్గాలను ఆ తర్వాత చెప్పండి. నా ఆ, మార్గాలను ఫలితాలను త్వరగా గమనిస్తాము. అదైపోయాక ఈ ప్రపంచంలో నేనంతా సవ్యంగానే ఉన్నాను. ఈ ప్రపంచంలో నేనంతా సవ్యంగానే ఉన్నాను. నెక్స్ట్ మనం ఏదైతే నమ్ముతామో అదే మన పట్ల వాస్తవం అవుతుంది. ఇది కరెక్టే కదా? మనం ఏదైతే నమ్ముతామో అదే మన పట్ల వాస్తవం అవుతుంది. ఏం హుస్సేన్ గారు, ఏ మధ్య మాయమైపోయారు? అప్పుడప్పుడు అట్లా అన్ని లోకాలు తిరుగుతున్నారు ఈ ధ్యానంలో. రైట్. మనం ఏదైతే నమ్ముతామో అదే మన పట్ల వాస్తవం అవుతుంది. సో కాబట్టి ఇక్కడ చూడండి, మనం ఏదైతే నమ్ముతామో అదే మన జీవితంలో వాస్తవం అవుతుంది. దానికి మీరు ఏ విషయానైనా
ఆ తీసుకున్నప్పుడు మనం ధ్యానం చేస్తున్నాము. ధ్యానాన్ని విశ్వసించామనుకోండి, దీనికి సంబంధించిన అనుభవాలు, అనుభూతులన్నీ మనం తీసుకుంటాం. మనం ధ్యానాన్ని విశ్వసించకుండా ధ్యానం చేస్తే ఏమి రిజల్ట్ ఉండదు. సో అట్లాగే మన జీవితంలో దేన్నైతే మనం విశ్వసిస్తామో అదే మన పట్ల వాస్తవం అవుతుంది. నేను చేయగలను అంటే చేయగలను, నేను చేయలేను అనుకున్నప్పుడు నేను చేయలేను, నేను సాధించగలను అన్నప్పుడు సాధించగలను, నేను సాధించలేను, నా వల్ల కాదు అనుకున్నప్పుడు బయట భగవంతుడు ఏమి ఇవ్వట్లా, లోపల ఉన్న భగవంతుడికి మనం ఏదైతే అందిస్తున్నామో అదే దాన్ని మనం పొందుతూ ఉన్నాము. ఓకేనా? ఈ యొక్క పాయింట్ని అందరం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడు ఎవరిని నిందించకూడదు. సమస్త వివేకానందుడు ఏం చెప్పాడు? అనంతమైన శక్తి నీలో ఉంది, బయట ఎక్కడ లేదు. దాన్ని ఎట్లా వాడుకుంటావు, ఆ జ్ఞానాన్ని ఎట్లా పెంపొందించుకున్నావు, అది మన చేతుల్లో ఉంది. మనం ఏం చేస్తాం? ఆ సత్యం తెలియక నేను ఎదుటోళ్ళ కన్నా నేను తక్కువని, వాడే గొప్పవాడు, వాడే చేయగలడు, దానికి వాడే అర్హుడు. సో ఇట్లాంటి కొన్ని ఆ అపసవ్యమైన ఆలోచనలతో మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటాం. అందుకని ఏ విషయంలో కూడా ఏ మానవుడు తక్కువ కాదు. ఒక వివేకానందుల్లో ఎంతైతే అనంతమైన శక్తి ఉందో, హుస్సేన్లో గారు కూడా అదే శక్తి ఉంది. కాకపోతే అంత శక్తి ఉందని మనకు తెలియదు. అర్థమైందా? ఆ శక్తిని బయటికి తెచ్చుకోవడానికి మనకు ధ్యాన సాధన, నాలోనే సమస్తం ఉందని తెలుసుకోవడానికి జ్ఞానం. ఓకేనా? సో కాబట్టి ఆ ఆలోచనతో ఎప్పుడు ఉండొద్దని చెప్తున్నారు లూయిస్ ఎలియే గారు. నెక్స్ట్ రాయండి. మీరు ఏది నమ్మితే మీరు ఏది నమ్మితే సార్ ఇది రాసాము, మనం ఏదైతే నమ్ముతామో అదే మన పట్ల వాస్తవం అవుతుంది. అది అది వేరు మేడం, ఇది వేరు. అది అయిపోయి ఆహా, చెప్పండి సార్. మీరు ఏది నమ్మితే అదే మీ పట్ల వాస్తవం అవుతుంది. మీరు ఏది నమ్మితే అదే మీ పట్ల వాస్తవం అవుతుంది. సో ఇక్కడ మనం ఏది నమ్మితే అదే వాస్తవం అవుతుంది. సో ఇప్పుడు వరకు మనలో ఉన్నటువంటి సరికాని నమ్మకాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని మనం ఇప్పుడు మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం, వన్ బై వన్. మనకి ఏదైతే ఏ నమ్మకాల ద్వారా మనకి జీవితంలో భయం అనేది కలుగుతుందో అవన్నీ కూడా అపసవ్యమైన నమ్మకాలే. గతంలో మనం ఆ చర్చించుకున్నాం కూడా ఈ విషయం పైన. మనం బయటికి వెళ్తున్నాం అనుకోండి, ఏదన్నా పిల్లి ఎదురు వస్తే, పిల్లి ఎదురు వచ్చిందని ఆగిపోమంటారు. ఆ ఎవరన్నా మన ఇంటి పక్కన ఉదయాన్నే లేవగానే భర్త చనిపోయిన ఆడవారు కనుక ఎదురొస్తే ఆగి వాళ్ళే దాటినాక ఇవన్నీ కూడా అపసవ్యమైన నమ్మకాలు. అందరిలో భగవంతుడిని చూడమని మనం తెలుసుకుంటున్నాము, బయట మళ్ళీ ఇలాంటి అపసవ్యమైన నమ్మకాలతో బతుకుతూ ఉన్నాం. నేను చెప్పాను కదా ప్రీవియస్, మా నాయనమ్మ ఉండేది మా వీధిలో, మా సొంత బాబాయ్ వాళ్ళ అమ్మ. వాళ్ళ కొడుకే ఆమె వస్తే ఎదురెళ్ళేవాడు కాదు. కానీ నేను ఆమె ఎదురు కోసం, ఆమె ఎప్పుడు వచ్చిందని నేను ఎదురు చూస్తా, ఆమె ఎదురు వచ్చినప్పుడు నేను వెళ్ళేవాడిని. నాకు ఏ రోజు ఏం జరగల, అన్ని శుభాలే జరిగినాయి నాకు. అక్కడేంటి? మన నమ్మకాల ద్వారా మనం ఎంతమందిని హింసిస్తాం ఒక్కొక్కసారి మానసికంగా. సో కాబట్టి ఈ అపసవ్యమైన నమ్మకాలన్నీ కూడా తీసేయాలి. కుక్క వచ్చిందనో, ఎలుక వచ్చిందనో, పిల్లి వచ్చిందనో, ఆ అట్లా ప్రతి నిమిషం. ఇప్పుడు చూడండి, పొద్దున్నే టీవీ అంటే ఇప్పుడు మార్నింగ్ టీవీ పెడతాం కదా, ఏ రోజు జాతకం ఆ రోజు చెప్తా ఉంటారు వాళ్ళు. వాళ్ళు చెప్పిన ఏంటంటే అసలు మనం బతకగలవా? అడుగు ఇంట్లో, అడుగు బయట పెట్టగలవా? అవి వినొద్దంటల్లా నేను. వాళ్ళు ఏం చెప్తారు? ఈ నిమిషంలో నీకు ఇది జరిగిద్ది, మరుక్షణంలో అది జరిగిద్ది, ఈ రాశి వారికి ఈ ఫలితాలు ఉన్నాయి, ఈ రోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇలాగే జీవించాలి అంటే ఇక మానవుడు బతికేది ఎట్లా? అడుగు బయట పెట్టేది ఎట్లా? ఎంత భయపడిపోతారు ఆ విన్నోళ్ళు. నేను చాలా మందిని చూసా, అవి వింటా ఉంటారు, ఇక దాన్నే మనసులో పెట్టుకొని
ఆ నమ్మకంలోనే జీవిస్తారు. ఎప్పుడైతే వాళ్ళు ఆ భావంతోనే ఉంటారో అదే వాళ్ళకి కలిగిద్ది. ఇప్పుడు చదువుకోలేని పిల్లోడు ఉన్నాడు, వాళ్ళకి ఏం చెప్తాము, ఈ రింగ్ పెట్టుకుంటే నువ్వు బాగా చదువుతాడు మీ బాబు అని చెప్తారు. ఎప్పుడైతే వీళ్ళలో కూడా ఆలోచన ఉండిపోద్ది, ఆహా నేను ఆ రింగ్ పెట్టుకుంటేనే నేను బాగా చదువుతాను. సో కాబట్టి ఎప్పుడైతే రింగ్ పెడతామో వాడు ఆలోచన స్థితి మారిపోద్ది. ఇక్కడ ఏం పని చేస్తుంది, నమ్మకమో ఆలోచన? నమ్మకం. సో కాబట్టి అటువంటి మనల్ని మన జీవితంలో ఏదైతే భయంకరమైన ఆలోచనలు కలిగిస్తూ ఉంటాయో వాటన్నిటి నుంచి బయటపెడదాం. వివేకానందుడు కూడా ఇదే చెప్తాడు, ఆధ్యాత్మికత అయినా భౌతికత అయినా నిన్ను ఏదైతే బాధ పెడుతుందో ఆధ్యాత్మికతలో కూడా ఆధ్యాత్మికతలో కూడా మనల్ని భయపెట్టే నమ్మకాలన్నీ కూడా సరికాని నమ్మకాలే. అర్థమైందా? ఎప్పుడైతే వాటన్నిటిని వదిలిపెడతామో స్వేచ్ఛగా జీవిస్తామో అక్కడే మనం పరిపూర్ణం అవుతామని లూయిస్ ఎల్హే గారు చెప్తున్నారు. సో కాబట్టి పొద్దున్నే చాలా మంది లేవగానే 6 గంటలకు ఆ భక్తి ఛానల్ ఓపెన్ చేస్తారు. ఇక నాది ఏ రాశి, నాది ఏ నక్షత్రం, ఈ రోజు నాకు ఎలా ఉంది, ఎలా జరిగింది. ఇక మనోడు చెప్తా ఉంటాడు, ఈ రాశి వారికి 4 గంటల 46 నిమిషాలకే భోంచేయ తాగాలి, ఆ, అమృత గడియల్లో ఏం చేయకూడదు. ఇక అదంతా యమగండం అని చెప్తాడు సార్. యమగండం ఈ రోజు పోవద్దంటే ఆ, ఆఫీస్ పోతే ఉద్యోగం పోతుంది. ఆ, ఆ, అంటే వాటిని నేను విమర్శించట్లా. మరీ అంత మైక్రో లెవెల్లో మనల్ని భయపెడితే మనం ఇంకా బతికేది ఎట్లా, బయటికి వెళ్ళేది ఎట్లా? సో కాబట్టి అటువంటి అపసవ్యమైన ఆలోచనలన్నీ పక్కన పెట్టండి. ప్రతిరోజు ఉదయం లేవగానే మంచి సంకల్పంతో ఈరోజు నా జీవితం అద్భుతంగా, ఆనందంగా, సంతోషంగా, అన్ని పనులు కూడా ఆ, అందరూ నాకు సహకరిస్తారు, అన్ని గ్రహాలు సహకరిస్తాయి, అన్ని దేవతలు సహకరిస్తాయి ఆయన చెప్పినప్పుడల్లా కళ్ళు మూసుకొని ఇది అనుకోండి, దూదులు పెట్టుకొని చెవుల్లో. సో అప్పుడు మనకి వాటి ఆ అపసవ్యమైన నమ్మకాల నుంచి కూడా మనం బయటపడతాం. అంటే దూది పెట్టుకోమని కామెడీగా అన్నాను, అలా ఏం చేయొద్దు. సో వాటిని దృష్టిలో పెట్టుకొని భయపడతాం, మనం బతుకుతా ఉంటాం. అలాంటివి చెయ్యొద్దు. నాకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, ప్రతిరోజు వాళ్ళ రాశి ఏంటో వాళ్ళు ఏంటో తెలుసుకుంటారు. ఏదన్నా మంచి వార్త ఇచ్చితేనే సంబరపడిపోతారు, ఏదన్నా చెడు తెస్తే ఇంట్లో నుంచి బయటకు కూడా అడుగు పెట్టరు. ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు అలా. నేను ఎన్నిసార్లు చెప్పినా మార్చుకోరు వాళ్ళు. సరే, ఎవరి జీవన విధానం వాళ్ళది, మనం ఏం చేయలేం. అట్లని మనం విమర్శించలేం కదా. ఓకే, నెక్స్ట్. మన శక్తి అంతా మన శక్తి అంతా కూడా ప్రస్తుత క్షణంలోనే మన శక్తి అంతా కూడా ప్రస్తుత క్షణంలోనే కేంద్రీకరింపబడి ఉన్నది. మన శక్తి అంతా ప్రస్తుత క్షణంలోనే కేంద్రీకరింపబడి ఉంది. ప్రతి క్షణము కూడా ఒక నూతన ప్రారంభోత్సవమే. ప్రతి క్షణము కూడా ఒక నూతన ప్రారంభోత్సవమే. మన శక్తి అంతా కూడా ప్రస్తుత క్షణములో కేంద్రీకరింపబడి ఉంది. ప్రతి క్షణము కూడా నూతన ప్రారంభోత్సవమే. ఒకే స్థితిలో ఉండిపోవాల్సిన అవసరం కానీ ఒకే స్థితిలో ఉండిపోవాల్సిన అవసరం కానీ ఒకే స్థితిలో ఉండిపోవాల్సిన అవసరం కానీ అతుక్కుపోవాల్సిన అవసరం కానీ ఎక్కడానూ లేదు. సో ప్రతి నిమిషం కూడా మన జీవితానికి ఒక నూతన కొత్త కొత్తదనమే. ఎప్పుడైతే అంటే ఎవ్రీ మినిట్ ఈజ్ ఏ న్యూ ఫెస్టివల్ అనుకోండి. సో అతుక్కుపోవాల్సిన అవసరం గాని అవసరం లేదు, అతుక్కుపోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? ప్రతి క్షణము కూడా మన జీవితానికి ఒక కొత్త వరం లాంటిది అనమాట. అర్థమైందా? సో అందుకనే ఓషో కూడా చెప్తారంటే, లైఫ్ ఈజ్ సెలబ్రేషన్, వీ కెన్ సెలబ్రేట్ ఎవ్రీ మూమెంట్ ఇన్ రైట్ వే. జీవితం అనేది మనం ఆనందించడానికి భూమి మీదకి వచ్చి ఆడవటానికి ఎవరూ రాలే. అది ఆ సత్యం తెలియక కొన్ని సరికాని ఆలోచనలు, సరికాని నమ్మకాలతో అవన్నీ మనలో పెట్టుకొని మన జీవితాన్ని దుఃఖభరితం చేసుకుంటున్నాం.
ప్రతిరోజు ఆనందమే. అసలైన ముక్తి మోక్షాన్ని సాధించిన వాళ్ళు ఎవరంటే ఎన్నో కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఉన్నాయి అంటే ఉంటాయి, లేవంటే లేవు. అది కూడా మన ఆలోచనలోనే ఉంది. అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఒక భార్యని భర్త తిట్టాడు, అనవసరంగా ఎన్నెన్నో మాట్లాడినాడు. అవన్నీ నువ్వు మైండ్లో పెట్టుకుంటే ఆ రోజంతా ఆ యొక్క మధుర క్షణాలన్నీ కూడా మనం మిస్ అయిపోయినట్టే కదా. అదే ఆ నిమిషంలో మనం వదిలేసి ఆయన కర్మలో ఏదో వాగుతూ ఉంటాడు, మనం ఏం చేయలేమని పక్క ఒక 4 సార్లు నవ్వుకొని వాటన్నిటి నుంచి బయటపడి మన జీవితాన్ని ఆ రోజు ఆనందంగా జీవించేది ఇది మన చేతుల్లో ఉందా, ఆయన చేతుల్లో ఉందా? మన చేతుల్లోనే ఉంది. సో కాబట్టి ప్రస్తుత క్షణం అనేది గొప్ప వరం అంటుంది లూయిస్ ఎలే. దాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. ఆ ప్రస్తుత క్షణంలో ఎప్పుడైతే మనం జీవించడం మొదలు పెడతామో అది నూతన ప్రారంభోత్సవం అవుతుంది. సో కాబట్టి ఎప్పుడు కూడా మనం గతంలో ఉండకూడదు, వర్తమానంలోనే మనం ఎక్కువ జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్, ప్రతి క్షణం కూడా జీవితానికి ఇంకా అక్కడే ఉన్నారమ్మా మీరు. ఇది ఒక్కటి రాసుకోండి సరిపోద్ది. ప్రతి క్షణము ఒక నూతన ప్రారంభోత్సవమే. ప్రతి క్షణము ఒక నూతన ప్రారంభోత్సవమే. మన శక్తి అంతా కూడా ప్రస్తుత క్షణంలోనే ఉంటుంది. మన శక్తి అంతా కూడా ప్రస్తుత క్షణంలోనే కేంద్రీకరింపబడి ఉంటుంది. ఒకే స్థితిలో గాని ఒకే చాట గాని నమ్మకాల్లో అతుక్కుపోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, మీ ప్రపంచంలో సర్వశక్తిమంతులు మీరే. మీ ప్రపంచంలో మీరే సర్వశక్తివంతులు. యు ఆర్ ద బాస్ ఆఫ్ యువర్ లైఫ్. మీ ప్రపంచంలో సర్వశక్తిమంతులు మీరే. మీరు ఏది ఆలోచించడానికి ఎంపిక చేసుకుంటే మీరు ఏది ఆలోచించడానికి ఎంపిక చేసుకుంటే మీరు ఏది ఆలోచించడానికి ఎంపిక చేసుకుంటే మీరు అదే పొందగలుగుతారు. సో ఇక్కడ లూయిస్ ఎలే గారు ఏం చెప్తున్నారంటే మీ ప్రపంచంలో సర్వశక్తిమంతులు మీరే. మీరు ఏది ఆలోచించడానికి ఎంపిక చేసుకుంటే మీరు అదే పొందగలుగుతారు. మీ ప్రపంచంలో సర్వశక్తిమంతులు మీరే. మీరు ఏది ఆలోచించడానికి ఎంపిక చేసుకుంటే అదే పొందగలుగుతారు. సో ఇక్కడ మన ప్రపంచంలో సర్వశక్తివంతులు మనమే. సర్వశక్తులు మనలోనే ఉన్నాయి. మన ఆలోచనకు తగ్గట్టుగా మనం దాన్ని అనుభూతి చెందుతున్నాం. అర్థమైందా? భయాలతో నిరంతరం భయపడే వాళ్ళు దానికి అనుగుణంగా ఆ అనుభవాన్ని తీసుకుంటున్నారు. మరి భయం లేకుండా చక్కగా నిరంతరం కష్టపడుతూ ఎక్కడా కూడా నిరుత్సాహపడకుండా తృప్తిగా పనిచేసే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని దానికి అనుగుణంగా వచ్చే ఆ యొక్క ఫలితాలను పొందుతూ ఆనందంగా జీవిస్తున్నారు. కాబట్టి శక్తి అనేది సర్వశక్తులు మనలోనే ఉన్నాయి. అది మన ఆలోచన బట్టి మారుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆలోచనను బట్టి మారుతూ ఉంటుందో దానికి అనుగుణంగా దాని ఫలితాలను మనం పొందుతూ ఉన్నాం. అది సత్యమే కదా. ఇప్పటి వరకు మనం అది ఎన్నోసార్లు తెలుసుకుంటూనే వస్తున్నాం ఇవన్నీ కూడా. తర్వాత నెక్స్ట్ రాసుకోండి. మనం ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. ఈ పాయింట్ బాగా అనలైజ్ చేయాలి. మనం ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు అక్కడేదో మనం చేయాల్సిన విషయం లేదు. మనం ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు అక్కడేదో మనం చేయాల్సిన విషయం లేదు. మనం ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు అక్కడ మనం
మనం ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు అక్కడ ఏదో మనం చేయాల్సిన విషయం లేదు. అయితే అక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఉంది. మనం ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు అక్కడ ఏదో మనం చేయాల్సిన విషయం లేదు. అయితే అక్కడ మనం తెలుసుకో తెలుసుకోవాల్సిన విషయం ఉంది. సో ఇక్కడ ఇప్పుడు మనందరికి ఏమర్థమైంది? మన మనసులే మన భవిష్యత్తును సృష్టిస్తున్నాయి. అవునా కాదా? మన ఆలోచనలే మన జీవితాన్ని సృష్టిస్తున్నాయి. ఒప్పుకుంటారా లేదా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మన లేదు. మనసులే మన భవిష్యత్తును నిర్ణయిస్తున్నాయి. మన ఆలోచనలే మన యొక్క జీవితాన్ని దిశానిర్దేశకం చేస్తున్నాయి. కాబట్టి మనం ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు మనం సమస్య గురించి ఏదేదో చేయాలని బాధపడవసరం లేదు. ఆ సమస్య మనకి ఏదో నేర్పడానికి వచ్చింది. అక్కడ నేర్చుకునేది ఉంటది, శిక్షణ అనేది ఉంటది. ప్రతి సమస్యలో కూడా ప్రతి మానవుడికి శిక్ష ఉండదు, శిక్షణ ఉంటది. అది మనం యాక్సెప్ట్ చేయాలి. అక్కడ దాన్ని తెలుసుకొని దాన్ని అధిగమించే ప్రయత్నం చేయటానికి మనం మానసికంగా మనం స్థిరపడి ఉండాలి. మనం ఏం చేస్తాం? స్కిప్ చేస్తూ ఉంటాం. అర్థమైందా? కాబట్టి మనం ఏదైనా సమస్య ఉన్నప్పుడు అక్కడ మనం ఏం చేయవసరంలా. ఆ సమస్య ఎందుకు వచ్చింది అనేది తెలుసుకునే విషయమే ఎక్కువ ఉంటది. ఆ తెలుసుకొని మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు మన జీవితం కూడా ఒక కొత్త ప్రారంభోత్సవం అయింది. మళ్ళీ అక్కడి నుంచి మనం తెలుసుకోకపోతే ఇంకా అది అట్లాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. అందుకని ఏ సమస్య వచ్చినా కూడా మనం దాన్ని యాక్సెప్ట్ చేసి అక్కడ మనం ఏం చేయవసరం, ఈ సమస్య ఎందుకు వచ్చింది అనే దానిపైన నేర్చుకునేదే ఎక్కువ ఉంటది. ఓకేనా? సో ఇది నెక్స్ట్ రాసుకోండి. నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉంది. నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉంది. పరిమితమైన పాత ఆలోచనల విధానాల్ని కొరత పట్ల లేమి పట్ల ఉన్న నా నమ్మకాల్ని నేను శాశ్వతంగా వదిలిపెట్టేస్తున్నాను. సార్ పాత ఆలోచన విధానాన్ని పరిమితమైన పాత ఆలోచన విధానాల్ని కొరత మేడం, అదే మన ఇంట్లో కొరత అంటారు కదా, కొరత పట్ల నా దగ్గర ఏమీ లేదు. ఓకే సారీ. అదే కన్ఫ్యూజ్ అయ్యాం సార్. కొరత పట్ల లేమి పట్ల అంటే నా ఏమి లేని అనే భావన, లేమి పట్ల ఉన్న నా నమ్మకాలన్నీ నేను శాశ్వతంగా వదిలిపెట్టేస్తున్నాను. అంటే మనం చాలాసార్లు నా దగ్గర డబ్బు ఉండదు, డబ్బు లేదు అనుకుంటాం కదా. సో అట్లా లేమితనాన్ని ఆమె ఆహ్వానించొద్దని చెప్తుంది. మనం ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నా కూడా మన దగ్గర డబ్బులు ఉన్నట్లాగా కోటేశ్వరలాగా మనం ఫీల్ అవుతూ ఉండాలి. ఎప్పుడైతే అట్లా ఫీల్ అవుతూ ఉంటామో మనీ మనకు తొందరగా అట్రాక్ట్ అవుతూ ఉంటది. లేదు అనుకుంటే ఏమి లేదు, ఎప్పటికీ లేదు. ఎప్పుడు మనం ఎదురు చూస్తూ ఉండాల్సిందే. అందుకని ఏమున్నా లేకపోయినా కూడా మనం ఎప్పుడు నా దగ్గర అంతా ఉంది, నా ఇల్లు అంతా సంపదతో పుష్కలంగా ఉంది, నా ఇల్లంతా ధనధాన్యాలతో పుష్కలంగా ఉన్నాయి, ఎప్పుడు ఎటువంటి లోటు రాదు, ఆ భావంతో మనం నిరంతరం ఉండాలి. ఈ నిమిషం లేకపోయినా కూడా ఎప్పుడైతే అలా ఉంటామో, ఈ నిమిషంలో లేకపోవడానికి కారణం గతంలో మనం చేసే ఆలోచనలే. కావాలంటే చెక్ చేసుకోండి.
మనకి ఈ రోజు అప్పులు అయినాయి అంటే కారణం ఎవరు? మనమే. గతంలో మన ఆలోచనలే మనల్ని అప్పును క్రియేట్ చేసి వాటిలో మనం కూరుకుపోయి ఉన్నాం. కానీ అందుకని ఏమంటారంటే లూయిస్ ఎలే గారు, నా దగ్గర లేదు, నా వల్ల ఏమి కాదు, నేనేమి చేయలేను, నేను ఇంతేను, నా జీవితం ఇంతేను, నా ఆర్థిక సంపద ఇంతేను, ఇలా ఉన్నప్పుడు దానికి అనుగుణంగానే మన జీవితం ఉంటుంది. సో కాబట్టి నిరంతరం మనం ఎప్పుడు కూడా నేను కోటేశ్వరుణ్ణి, నా దగ్గర సంపద అద్భుతంగా ఉంది, వస్తుంది అనే భావంతో ఉండాలి. ఖచ్చితంగా ఆ భావంతో ఉన్నప్పుడు ఆ పరిస్థితులన్నీ కూడా మన చుట్టుపక్కల ఏర్పడతాయి. అర్థమైందా? ఏర్పడి దాని నుంచి మనం ఎదగటానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ పనిచేస్తుంది ఏంటి? మన భావన, మన ఆలోచన. సో కాబట్టి ఆలోచనలు సరి చేసుకోమంటున్నారు లూయిస్ ఎలే గారు. ఎప్పుడైతే ఆ పాజిటివిటీ, ఆ యొక్క 100% మనం ఆలోచనతో ఉంటామో వాటిని మనం జీవితంలోకి మనం పొందొచ్చు. నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, ఆనందం. ఇప్పుడు ఈ నిమిషంలో ఆరోగ్యం లేకపోయినా కూడా మనం ఏమనుకోవాలి? నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, ఆనందంగా జీవిస్తున్నాను, తృప్తిగా జీవిస్తున్నాను, నా ఇల్లంతా కూడా ధనధాన్యాలతో నిండిపోయి ఉంది అని మనం ఆ విజువలైజేషన్ అనేది నిరంతరం చేసుకుంటూ ఉండాలి. అది చేసుకున్నప్పుడు ఏమైంది? విశ్వం, ప్రకృతి కూడా దానికి అనుగుణంగా మన యొక్క సిచ్యువేషన్స్ అన్ని కూడా మార్చి ఆ లేని స్థితిలో నుంచి అన్ని ఉన్నాయనే స్థితిలోకి తీసుకువెళ్తుంది. ఓకేనా? మహానుభావులందరూ, బిలియనియర్స్ అందరి దగ్గర ఉండే సీక్రెట్ ఇదే. అనిల్ అంబానీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. మనం అంత వాళ్ళం కాకపోయినా మినిమం మన జీవితాన్ని మనం సేఫ్టీలో చూసుకోవాలంటే ఖచ్చితంగా మనం ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. మార్చుకుంటారా? మార్చుకోరా? మార్చుకోవాలి, తప్పదు. ఎవరి కోసం? మన కోసం. మర్చిపోతా. ఇప్పుడు మీరందరూ కోటీశ్వరులే, అవునా కదా? యా. స్వప్న దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి. ఉన్నాయా లేవా మేడం? అందరం కోటీశ్వరులు. ఓకే. సో ఇది పార్ట్ 4. ఎన్నో విషయాలు ఉన్నాయి, అవన్నీ డిస్కస్ చేయాలంటే ఒక రోజుల్లో పట్టిద్ది. సో మనం మెయిన్ ఏవైతే ఇంపార్టెంటో వాటినే మనం తెలుసుకుంటున్నాం. ఇది అయిపోయాక నేను ఈ బుక్ పీడిఎఫ్స్ అన్ని కూడా నేను మీకు పెడతాను. ఆ పీడిఎఫ్స్ ద్వారా మీరు చదవచ్చు. ఇప్పుడు మీ ఆరోగ్యం మీ చేతుల్లో. ఏ ఆలోచన ద్వారా ఏ రోగాలు వస్తున్నాయి మన శరీరానికి, వాటిని నిర్మూలించుకునే విధానంలో ఇవాళ కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం. నిన్న గర్భాశయం గురించి చెప్పుకున్నాం కదా. గర్భాశయ సమస్యలు, స్కిన్ డిసీజెస్ స్త్రీలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. ఇప్పుడు రాసుకోండి. పాదములకు సంబంధించిన సమస్యలు, పాదాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన సమస్యలు. భవిష్యత్ అంటే భయపడటం, జీవితంలో ముందడుగు వేయలేకపోవటం. భవిష్యత్ అంటే భయపడటం, జీవితంలో ముందడుగు వేయలేకపోవటం. భవిష్యత్ అంటే భయపడటం, మరి జీవితంలో ముందడుగు వేయలేకపోవటం. ఈ ఆలోచనతో ఉన్న వాళ్ళకి పాదాల సమస్యలు వస్తాయంట. వాళ్ళు ఏమనుకోవాలంటే, జీవితంలో నేనంతో, భవిష్యత్ అంటే భయపడటం, మరి జీవితంలో ముందడుగు వేయలేకపోవటం. ఆ ఆలోచన ఉన్న వాళ్ళు అనుకోవాల్సిన విషయం ఏంటంటే, జీవితంలో నేనెంతో సులభంగా మరి ఆనందంగా ముందుకు వెళ్ళగలను. తర్వాత జీర్ణాశయంలో నొప్పి, మంట, వాపు. జీర్ణాశయంలో నొప్పి, మంట, వాపు. జీర్ణాశయంలో నొప్పి, మంట, వాపు. వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే, దీర్ఘకాలంలో
రాసుకోండి. దీర్ఘకాలంగా దీర్ఘకాలంగా అనిశ్చితత్వంతో ఉండి దీర్ఘకాలంగా అనిశ్చితత్వంతో ఉండి అనుచితత్వం మీన్స్ సరే చెప్తానమ్మా, స్టేబుల్ గా చెప్తాను ఉండకపోవడమా సార్? అర్థం కాలేదు చెప్తాను సార్. దీర్ఘకాలంగా ఆ, స్టేబుల్ గా చెప్తానమ్మా. ఉండకపోవడమా? అదే ఆలోచనతో దీర్ఘకాలంగా అనిశ్చితత్వంతో ఉండి ఓ నిర్ణయానికి రాకపోవడం అంతా అంతా సర్వనాశనం అయిపోయిందనే భావంతో ఉంటాం. అంతా సర్వనాశనం అయిపోయిందనే భావంతో ఉంటాం. సో ఈ ఆలోచనతో ఎవరైతే ఎక్కువ తన జీవితాన్ని లాంగ్ టైం కనుక స్పెండ్ చేస్తూ ఉంటారో సేమ్ ఇదే ఆలోచనతో వాళ్ళకి జీర్ణాశయంలో నొప్పులు, మంటలు, వాపులు ఇవన్నీ వస్తూ ఉంటాయంట. సో చాలా మంది మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తారు? ఫస్ట్ మన ఆహారమే మార్చుకోమంటారు, ఆలోచన మార్చుకోమని ఎవడు చెప్పడు. అది వచ్చేది ఆలోచన ద్వారా. ఆలోచనకి కొన్ని రకాల ఆహారాలు కనుక తగిలితే అది ఇంకా ఎక్కువైపోద్ది. మన డాక్టర్ దగ్గరికి జీర్ణాశయంలో నొప్పి కానీ వచ్చినప్పుడు ఏం చెప్తారు? ఏదో ఆ లిక్విడ్స్ అవి రాసిస్తారు. కానీ ఇక్కడ మూలం ఏంటి? కావాలంటే మీరు ప్రాక్టికల్గా చూడండి. ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు మన స్టమక్ చాలా ఫ్రీగా ఉంటుంది. కానీ ఒక గంట సేపు ఏదన్నా మనకి కొద్దిగా టెన్షన్ తెచ్చే వార్త వచ్చింది అనుకోండి, అది ఆలోచించంగా ఒక గంట తర్వాత పొట్టంతా స్ట్రక్ అయిపోయినట్టు ఉంటుంది. అర్థమైందా? ఒక గ్యాస్ ఫామ్ అయినట్టు, ఎసిడిటీ ఫామ్ అయినట్టు అనీజీగా ఉంటుంది. మీరు గమనించే ఉంటారు. ఎక్కువ టెన్షన్ పడే సమయంలోనే ఇలా గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది ఇంకా బాగా అర్థమైద్ది. కొంచెం అనీజీగా ఆలోచించినా కూడా మన స్టమక్ అంతా అప్సెట్ అయ్యిద్ది, మన చేతుల్లో ఉండదు. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ మూలం ఏంటి? జీర్ణాశయంలో మంటలు, కడుపు నొప్పి రావటానికి మెయిన్ ఏంటి? దీర్ఘకాలంగా అనుచితంతో ఉండి నిర్ణయానికి రాకపోవటం, అంతా సర్వనాశనం అయింది నా జీవితం అని ఈ భావాలతో ఎప్పుడైతే ఉంటామో నిరంతరం, వాళ్ళకి ఎక్కువ జీర్ణాశయ సమస్యలు వస్తాయంట. సో దానికి రెమెడీ నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, మరి నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, మరి నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, మరి నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను. నేను సంరక్షితంగా ఉన్నాను. నేను సంరక్షితంగా ఉన్నాను. నేను సంరక్షితంగా ఉన్నాను అంటే సేఫ్గా. బంగారు వెళ్తున్నారా షెట్టికి? ఇది అనుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ గ్రంథులు. సో థైరాయిడ్ సమస్యలు ఉంటాయి కదా చాలా మందికి. థైరాయిడ్ సమస్యలు రావడానికి గల గ్రంథులకు సంబంధించిన గ్లాండ్స్, పిట్యూటరీ గ్లాండ్, ఇట్లా రకరకాల గ్లాండ్స్ ఉన్నాయి కదా. సో వాటికి సంబంధించిన సమస్యలు రావడానికి గల కారణం ఏంటో చెప్తున్నారు. నిల్వ ఉంచుకునే స్థలాన్ని సూచిస్తాయి. నిల్వ ఉంచుకునే స్థలాన్ని సూచిస్తాయి. నిల్వ ఉంచుకునే స్థలాన్ని సూచిస్తాయి. తనంతకు తాను ప్రారంభించే పనులను సూచిస్తుంది. తనంతట తాను ప్రారంభించే పనులను సూచిస్తుంది. సార్ ఫస్ట్ నేను చెప్పా ఒకసారి. నిల్వ ఉంచుకునే స్థలాన్ని సూచిస్తాయి. నిల్వ ఉంచుకునే స్థలాన్ని సూచిస్తాయి. తనంతకు తాను ప్రారంభించే పనులను సూచిస్తుంది.
నా ప్రపంచంలో దానికి రెమెడీ అంటే ఇటువంటి ఆలోచనతో ఉన్న వాళ్ళకి ఆ గ్రంథుల యొక్క సమస్యలు వస్తాయంట. దానికి అంటే రెమెడీ ఏం చెప్తున్నారు సార్ చూడండి. సార్ సార్ ఎక్స్క్యూజ్ మీ, నాకు అర్థం కాలేదు సార్. నెలలో ఉంచుకునే ఏంటి సార్? నెలలో కాదు మేడం, నిల్వ ఉంచుకునే స్థలాన్ని నిల్వ సూచిస్తాయి. నిల్వ నిల్వ. ఓకే సార్, స్టోరేజ్ ఓకే ఓకే సార్. నిల్వ ఉంచుకునే స్థలాన్ని సూచిస్తాయి. తనంతకు తాను ప్రారంభించే పనులను సూచిస్తుంది. సార్ అంటే దీనికి ప్రాబ్లం కి అసలు సంబంధం ఏంటి సార్? అసలు ఈ ఆలోచనకి ఈ ప్రాబ్లం కి అంటే చెప్తాను మేడం, దానికి రెమెడీ రాసుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిల్వ ఉంచుకునే స్థలాన్ని సూచిస్తాయి, తనంతకు తాను ప్రారంభించే పనులను సూచిస్తుంది. నా ప్రపంచంలో రెమెడీ, నా ప్రపంచంలోని సృజనాత్మక శక్తిని నేనే. నా ప్రపంచం నా ప్రపంచంలోని సృజనాత్మకత నా ప్రపంచంలోని సృజనాత్మకత శక్తిని నేనే. ఇక్కడ నిల్వ ఉంచుకునే స్థలాన్ని సూచిస్తున్నాయంటే ఎప్పుడు పాత ఆలోచనలు మనం నిరంతరం ఉండిపోవటం, పాత నమ్మకాల్లో పాత ఆలోచనలో స్టోర్ చేసుకొని ఎక్కువ ఎప్పుడైతే దానిలో మనం అట్లా పడి ఇక అదే ధోరణిలో ఉంటామో అప్పుడు మనకి ఆ గ్లాండ్స్కి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇవన్నీ కూడా గ్రంథులకు సంబంధించినవి సమస్యలు వస్తూ ఉంటాయి. దానికి మనం ఏమనుకోవాలి? నా ప్రపంచంలో సృజనాత్మక శక్తిని నేనే, అంటే నేను ఏదైనా చేయగలను, ఏదైనా నేను కొత్తగా సృష్టించుకోగలను అనే ఆ ఒక తృప్తితో మనం జీవించాల. అది లేకుండా ఎప్పుడైతే మనం ఆ పాతగా జరిగిన వాటిల్లో ఆ పాత ఆలోచనలో ఉంటామో వాళ్ళకి ఈ గ్రంథులకు సంబంధించిన, ఇప్పుడు థైరాయిడ్ ఉన్న వాళ్ళు చూడండి, థైరాయిడ్ ఎంతమంది ఉంది మీలో? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చెప్పే కన్నా ప్రాక్టికల్గా చెప్తే మీకు అర్థమైంది. థైరాయిడ్ ఎంతమందికి ఉంది? థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఉన్నారా? నాకుంది సార్. గౌరీ మేడం, థైరాయిడ్ రాకముందు మీకు ఆలోచనలు ఎలా ఉండేవి చెప్పండి? అంతగా ఉండేవి కాదండి. అమ్మ మ్యూట్ చేసుకోండి. కాదమ్మా, నేను అనేది ఇప్పుడు థైరాయిడ్ వచ్చింది కదా మీకు, థైరాయిడ్ రాకముందు మీలో భయం ఉందా? భయంతో కూడిన ఆలోచనలు, ఓవర్ థింకింగ్ అంత ఉండేది కాదండి. అన్ని వచ్చిన తర్వాత ఈ థైరాయిడ్ వచ్చింది. అన్నంటే ఫస్ట్ ఏమొచ్చింది? భయం వచ్చింది. భయం ఉందా లేదా? అదే నేను అడుగుతుంది ఇప్పుడు. ఉందండి. చూసారా, థైరాయిడ్ వచ్చే వాళ్ళలో ఎక్కువ భయంతో కూడిన ఆలోచనలు ఉంటాయి. నిరంతరం వాళ్ళు టెన్షన్ గా ఉంటారు, ఆందోళనతో. ఎప్పుడైతే ఈ టెన్షన్ ఆందోళన ఉంటుందో దానికి సంబంధించిన రసాయనాలన్నీ ఉత్పత్తి కూడా ఆగిపోద్ది. ఆగిపోయి థైరాయిడ్ అనేది మనకి అటాక్ అవుతుంది. అర్థమైందా? సో వీళ్ళు ఏమనుకోవాలి, ఇప్పుడు నేను నా ప్రపంచంలో సృజనాత్మక శక్తిని నేనే అని ఈ యొక్క సంకల్పాన్ని, ఈ అఫర్మేషన్ కనుక అనుకొని ధ్యానం చేస్తే ఆ థైరాయిడ్ సమస్యలన్నీ కూడా పోతాయి అని చెప్తుంది. ఎన్ని రోజులు వాడినా, కొన్ని సంవత్సరాల పాటు వాడినా థైరాయిడ్ పోద్దా చెప్పండి? డైలీ వేయాల్సిందే. ఉదయం లెగవాలి, బ్రష్ చేసుకోవాలి, ఫస్ట్ టాబ్లెట్ వేసుకోవాలి. బ్రష్ చేసిన వెంటనే టాబ్లెట్ వేయాలి. ఆ టాబ్లెట్ వేసినాక మిగతా ఏ టాబ్లెట్లైనా వేసుకోవాలి. కానీ మన ఆలోచన విధానాన్ని మార్చుకొని చూస్తే ఖచ్చితంగా థైరాయిడ్ కూడా కంట్రోల్ అవుతుంది, 100% అవుతుంది. నెక్స్ట్, ఇంకో కామన్ గా చాలా మందికి ఉండే గొంతులో కణితలు వస్తూ ఉంటాయి. ఇక్కడ గొంతు దగ్గర కణితలు వస్తూ ఉంటాయి. వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి చూడండి. అంటే ఏ ఆలోచనతో ఉంటే ఆ గొంతులో కణితలు వస్తాయని చెప్తున్నారు. అవమానింపబడటం పట్ల మరి
బాధింపబడటం పట్ల, అవమానింపబడటం పట్ల, మరి బాధింపబడటం పట్ల పెంచుకున్న ద్వేషం. అవమానింపబడటం పట్ల, మరి బాధింపబడటం పట్ల పెంచుకున్న ద్వేషం. అవమానింపబడటం పట్ల, మరి బాధింపబడటం పట్ల పెంచుకున్న ద్వేషం. తాను సాధించడానికి ఇతరులు అడ్డుపడుతున్నారు. తను సాధించడానికి ఇతరులు అడ్డుపడుతున్నారు అనే భావన అసంతృప్తి. తను సాధించడానికి ఇతరులు అడ్డుపడుతున్నారన్న భావన అసంతృప్తి. అవమానింపబడటం పట్ల మరియు బాధింపబడటం పట్ల పెంచుకున్న ద్వేషము, బలైపోవటం. తాను సాధించడానికి ఇతరులు అడ్డుపడుతున్నారనే భావన అసంతృప్తి. సో ఈ యొక్క ఆలోచనతో ఉన్న వాళ్ళు నిరంతరం అవమానింపబడటం పట్ల ఎప్పుడన్నా అవమానించారనుకోండి, ఇక అదే మనం ఫర్ సపోజ్ ఆఫీస్లో ఎవరైనా మీ బాస్ కవక్కన ఏదైనా సిచ్యువేషన్లో అవమానించారనుకోండి, మనం ఏం చేస్తాం? అదే మనసులో పెట్టుకొని కొన్ని రోజుల పాటు ఆ యొక్క సంఘటన బయటికి బాగానే ఉంటాం, అందరితో నవ్వుతా హ్యాపీగా యాక్ట్ చేస్తూ ఉంటాం, కానీ ఆ లోపల ఆ భావన అనేది అట్లానే అంతరాల్లో కూరుకుపోయి ఉంటుంది. అర్థమైన? ఒకసారి నేను విప్రోలో చేసేటప్పుడు మాకు ఒక తలతెక్కల ఎండి ఉండేవాడు. వాడు ఏం చేసేవాడంటే అన్ని ఏం చేసినా కూడా ఆ మీటింగ్లో నేను ఎవరో ఒకరిని ఏదో ఒకటి అనాలి. ఎవరో ఒకరిని నేను ఇమిటేట్ చేసో లేకపోతే ఇంకోటి చేస్తే అందరు నా కళ్ళే చూడాలని ఒక అంటే ఏదో ఉంటారు కదా, చెప్పల ఆనందం, ఇవి ఉంటాయి కదా, ఒక్కోడికి ఒక్క ఆనందం. అలా ఉండేవాడు. మా టీంలో ఎప్పుడు నన్ను ఇద్దరు ఉండేవాళ్ళు. పైశాచిక ఆనందం. పైచాచిక ఆనందం, ఆ పేర్లు కూడా నాకు తెలియవు. అంతా వర్క్ కంప్లీట్ అయ్యి టార్గెట్స్ అయినా కూడా నేను విప్రోలో సేల్స్ ఎస్ఓగా చేశాను. ఆ చేసినప్పుడు మా టీం లీడర్ ఎండి, ఆ టీం లీడర్ అనేవాళ్ళం, అతను ఏదో ఒక విషయంలో ఎక్కడో వీళ్ళని మనం ఏదో ఒకటి మీటింగ్లో ఆనందంగా పంపించకూడదు, ఏదో ఒక మాట అనాలి, అందరిలో నేను హైలైట్ అవ్వాలని ఒక టార్గెట్ చేసేవాడు. మేము ఒకసారి చూసాం, రెండోసారి చెప్పాం, అందరి ముందే నేనే చెప్పా, అనవసరంగా మీరు మాట్లాడొద్దు, అవసరం ఉంటే చెప్పండి అన్న. అయినా వెంటలా. సరే వీడు ఎలా ఉండలే అని నేనేం చేశాను, బయటకు వెళ్ళి కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేశాను. ఫోన్ నుంచి చేస్తే నెంబర్లు పడతాయి కదా, కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేసి, అంతే కదా, ట్రీట్మెంట్ ఎవరికి ఎలా ఇవ్వాలి అలా ఇవ్వాలి. విన్నప్పుడు ఓకే, వినకపోతే దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా. కాయిన్ బాక్స్ నుంచి కాల్ చేసి నేను మామూలు అంటే అప్పుడు నాకు ధ్యానంలోకి రాలే, అతను నన్ను ఎలా ట్రీట్ చేశారో మా టీంని నేను అలా ట్రీట్ చేశాను మా టీం తరపున. ఆ దెబ్బతో నెక్స్ట్ మీటింగ్ నుంచి నోటి మీద వేలేసుకున్నాడు, ఏం మాట్లాడేవాడు కదా మాతో. అందుకని మనం ఎప్పుడైనా మన ఆఫీస్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మనం అనవసరంగా మాట పడాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, భయపడాల్సిన అవసరం లేదు. ఆ సిచ్యువేషన్ని మనం ఎదుర్కోవాలి. ఆ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం, సృష్టిలో ఉద్యోగాలు లేవా, బతకడానికి దావలేదా, ఎందుకు మనం వాడి దగ్గర మాట పడాలి? ఆ మాట అనేవాడు అని వెళ్ళిపోతాడు, మనం మాత్రం కొన్ని సంవత్సరాల నెలల పాటు దాన్ని మోస్తూ ఉంటాం. అలా మోసే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తుంది. దానికి విరుగుడు ఏం చెప్పాలి? నా ప్రపంచంలో సర్వశక్తిమంతుడును, నా ప్రపంచంలో సర్వశక్తిమంతుడును, మరి సర్వాధిపతిని నేనే. నా ప్రపంచంలో
సర్వశక్తిమంతుడును మరి సర్వాధిపతిని నేనే. నేను నేనుగా ఉండటానికి నాకు సంపూర్ణ స్వేచ్ఛ ఉంది. నా ప్రపంచంలో సర్వశక్తిమంతుణ్ణి మరి సర్వాధిపతిని నేనే. నేను నేనుగా ఉండటానికి నాకు సంపూర్ణ స్వేచ్ఛ ఉంది. నాకు నేనుగా ఉండటానికి నాకు సంపూర్ణ స్వేచ్ఛ ఉంది. నా ప్రపంచంలో సర్వశక్తిమంతుణ్ణి నేనే, సర్వాధిపతిని నేనే. నేను నేనుగా ఉండటానికి నాకు సంపూర్ణ స్వేచ్ఛ ఉంది. మరి నేను కాయిన్ బాక్స్ లేసి ఏం చెప్పానంటే, రేపు నైట్ మిడ్ నైట్ మీ ఇంట్లో ఏం జరిగిద్దో చూడు అన్నా, అంతే. నేనేం తిట్టలా ఆయన్ని. మీ ఇల్లు నాకు తెలుసు, రేపు మిడ్ నైట్ ఏం జరిగిద్దో చూసుకో అన్నా. ఇక నెక్స్ట్ మీటింగ్ నుంచి మమ్మల్ని పలకరీడు, మా జోలు రాడు. అలా ఉంటారు కొంతమంది ఆఫీసులో సైకోగాళ్ళు. అంటే ఏమి చేయరు, ఎదుటోళ్ళని హింసిస్తా, పనిచేసేవాడిని డిస్టర్బ్ చేస్తా, వాడిని టార్గెట్ చేస్తా, రకరకాల సమస్యలు మనం ఫేస్ చేస్తానే ఉంటాం. అర్థమైందా? సో అంటే అటువంటి టిట్ వాళ్ళకి ఫర్ టాట్, ఆ, టిట్ ఫర్ టాట్ అండి. అదేమ్మా, అటువంటి వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి, తప్పదు. మేమేం చేయాలి, ఆయన ఏమనలా. నేనే ఫోన్ చేసి కాయిన్ బాక్స్ నుంచి, మీ ఇల్లు నాకు తెలుసు, రేపు మిడ్ నైట్ ఏం జరిగిద్దో చూసుకోవాలన్నా. ఇట్లా. సో కాబట్టి ఇది ఈరోజు క్లాసు. చక్కగా మనం ఎటు వెళ్ళినా, ఏ పార్ట్లోకి వెళ్ళినా, పార్ట్ 1 ఈ 6 పార్ట్లు చెప్పింది ఆమె, లూయిస్ ఎల్ఏ గారు. ఎన్ని పార్ట్లు చదివినా కూడా అంతిమంగా ప్రతి విషయంలో మనకు తెలుస్తుంది ఏంటంటే, ప్రతి వర్తమానంలో జీవించటం, పాత నమ్మకాల నుంచి బయటపడటం, తర్వాత మన ఆలోచన విధానాలన్నీ కూడా నాది వల్ల కాదు, నేను చేయలేను. మన బాడీలో కూడా ఎక్కడ బ్యాడ్ ఎమోషన్ అనేది ఉండకూడదు. అంటే మనకు దుఃఖాన్ని కలిగించే ఎమోషన్స్ అనేవి మనం ఎప్పుడు కూడా మన ఇంట్లో పచ్చళ్ళు కనుక నిలవబెడతాం కదా జాడీల్లో, అలా నిలవబెట్టొద్దని చెప్తుంది ఆవిడ. ఎప్పటికప్పుడు వాటి నుంచి బయటపడాలి, కొత్త ఆలోచనతో, కొత్త జీవితంతో, కొత్తదనంతో నిరంతరం. అది ఎవరు క్రియేట్ చేస్తారంటే మనం క్రియేట్ చేసుకోవాలి. ఇలాంటి పుస్తకాలు చదివి వాళ్ళు ఇచ్చిన జ్ఞానం ద్వారా మనకి ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో వాటి నుంచి మనం బయటపడాలంటే ఖచ్చితంగా ఆ కొత్తదనాన్ని, ఆ కొత్త ఆలోచనలు మనం ఆహ్వానించాలి. అలా ఆహ్వానించినప్పుడు మనకి ఎటువంటి శారీరక మానసిక రుగ్మతలు కూడా మన శరీరంలో ఉండవు. సాధనకు కూడా మనం ఎంతో ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా చాలా మంది సంవత్సరాలు ధ్యానం చేస్తారు, కానీ అక్కడ ఎదుగుదల ఉండదు. ఎందుకు ఎదుగుదల ఉండదు అంటే, ఆ కారణ మనోమయ భావన శరీరాల్లో ఎన్నో ఎమోషన్స్ బ్లాకేజ్ అయి ఉంటాయి. అర్థమైందా? అవి బయటికి రావు. వీళ్ళకి అవి బయటికి పోగొట్టుకున్న విధానం వీళ్ళకి తెలియదు. 10 సంవత్సరాలు ధ్యానం చేసినా కూడా అంతే ఉంటుంది. సో కాబట్టి మనం ధ్యానంలో కళ్ళు మూసుకున్నామంటే వీ హ్యావ్ టు డూ ప్రాక్టికల్స్. మన ఎమోషన్స్ క్లియర్ చేసుకోవాలి ఒకరోజు. అర్థమైందా? ప్రతిదాన్ని మనం ప్రాక్టికల్ చేసుకుంటే వెళ్ళాలి. ఓకేనా? ఇది ఈరోజు క్లాస్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈ చెప్పేవన్నీ ఏ పుస్తకాల్లో ఉంటాయి సార్? ఈ మీ ఆరోగ్యం మీ నేను అదే చేతుల్లో. అనుకున్నాను. నేను సెషన్ అయిపోయాక పీడిఎఫ్స్ పెడతాను. లూయిస్ ఎల్ఏ గారు రాసినటువంటి 2 పుస్తకాలు ఉన్నాయి. యూ కెన్ హీల్ అవర్ లైఫ్స్. మీ జీవితం మీ చేతుల్లో, మీ ఆరోగ్యం మీ చేతుల్లో. ఇవి బయట దొరుకుతాయి, ఈ కాపీస్. మీ జీవితం మీ చేతుల్లో. అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో కూడా దొరుకుతాయి. మీ జీవితం మీ చేతుల్లో, మీ ఆరోగ్యం మీ చేతుల్లో. ఫస్ట్ మీ జీవితం మీ చేతుల్లో చదవాలి. అది చదివినప్పుడు మనలో మన నమ్మక వ్యవస్థ అంతా మారిద్ది, మన ఆలోచన వ్యవస్థ మారిద్ది. తర్వాత మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనేది ఆ బుక్ చదవాలి. ఫస్ట్ మీ ఆరోగ్యం మీ చేతుల్లో బుక్ చదివితే అర్థం కాదు. అర్థమైందా? అసలు రోగాలకి మూల కారణం మన ఆలోచనలు, మన సరికాని ఆలోచనలు, మన బాధలకి, కష్టాలకి, వీటన్నిటికి కూడా మన ఆలోచనలు అనేది పూర్తిగా అర్థం కావాలంటే మీ జీవితం మీ చేతుల్లో అనే బుక్ చదవాలి. తర్వాత ఆమె రాసినటువంటి 2వ బుక్ మీ ఆరోగ్యం మీ చేతుల్లో. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 కోట్ల పుస్తకాలు అమ్ముడుపోయాయి. అంత గొప్ప పుస్తకం ఇది. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.
ఒకసారి ఆథర్ పేరు చెప్పండి సార్. ఆధార్ పేరు ఈ లూయిస్ ఎల్హేనే ఉంటదండి. లూయిస్ ఎల్హే బుక్స్ అంటే ఇస్తారు. లూయిస్ సైలా గారు. శైలా కాదమ్మా, లూయిస్ ఎల్హే. లూయిస్ ఎల్హే. దీన్ని తెలుగులోకి అనువదించింది అరవింద్ రెడ్డి గారు. యాక్చువల్గా ఈ తెలుగులో ఉండవు పుస్తకాలు. ఇవన్నీ ఫారినర్స్ రాసిన బుక్స్ కాబట్టి ఆమె కాలిఫోర్నియాలో ఉన్నప్పుడు రాశారు ఈ బుక్. సో దీన్ని తెలుగులోకి అనువదించింది పిఎంసి పబ్లికేషన్స్ ద్వారా అరవింద్ రెడ్డి గారని. ఆయన తెలుగులోకి దీన్ని తీసుకొచ్చాడు. అర్థమైందా? సో మీకు తెలుగు పుస్తకాలు కావాలంటే మన దగ్గరే దొరుకుతాయి. ఒకవేళ బయట స్టాల్స్ లో పెట్టినా కూడా మన దగ్గర నుంచి వెళ్ళినవి అవి, పిఎంసి పబ్లికేషన్స్ నుంచి వెళ్ళినవి. మీ దగ్గర నుంచి రావాలంటే ఎలాగండి? అన్ని చాటలు దొరుకుతాయి అమ్మ ఇవి. అదే చెప్తున్నా నేను. మీరు బుక్ ఈ స్పిరిచువల్ బుక్స్ ఉంటాయి కదా, ప్రతి చాట కూడా ఉంటాయి. కాకపోతే అక్కడ తెలుగు ఉందా లేదనే చూసుకోవాలి. ఇంగ్లీష్ అయితే దొరుకుతాయి, తెలుగు అయితే మన దగ్గర దొరుకుతాయి, మన ఫౌండేషన్ లో ఉంటాయి. లేకపోతే ఎవరికన్నా అవసరం అయితే తెప్పిస్తాము. మీరంతా అవసరం లేదు, నేను పీడిఎఫ్స్ పెడతాలే. బుక్ పీడిఎఫ్ అంతా మీకు పెడతాం సెషన్ అయిపోయాక. ఓకేనా? ఆ పీడిఎఫ్ లో ఏముంటదంటే ఏదైతే అవసరమో ఆ మ్యాటరే ఉంటుంది, మొత్తం ఉండదు. ఇక్కడ ఏమవుతుందంటే ఒక చిన్న కొటేషన్ అంతా కూడా ఒక దాని ఎక్స్ప్లెనేషన్ ఒక పేజ్ అంతా ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం, ఆ లైనే రాసుకుంటున్నాము, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంపార్టెంట్. ఎస్. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే కొద్దిసేపు ధ్యానం చేసి క్లోజ్ చేద్దాం. అని మీరు మాకు తెలియని చాలా చెప్పారండి. చాలా ఎక్సలెంట్. నేనేం చెప్పలేదమ్మా, నేను కూడా చదివే మీకు చెప్తున్నా. ఇవన్నీ అంటే ఈ వర్క్షాప్ మేము 2014లో అటెండ్ అయ్యాం. 3 days వర్క్షాప్ ఇది. అక్కడ ఏం చెప్పారంటే, ఇక్కడ మహాతల్లి లూయిస్ ఎల్హే గారు కొన్ని 1000కి పైన రోగాల్ని ఏ రోగం దేనికి వచ్చిందని బుక్ లో రాశారు. అవన్నీ అవసరం లేదు కాబట్టి మానవ జీవితంలో ఎక్కువ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ ఆధునిక యుగంలో దేనికి ఇబ్బంది పడుతున్నారు అనే దాని మీద మాకు 3 days డైలీ ఒక 50 ప్రాక్టీస్ చేయించుకుంటూ వచ్చారు. అది 2014లో మేము మదనపల్లిలోనే ఎక్కడ అటెండ్ అయ్యాము ఈ వర్క్షాప్. ఇట్లా మేము కూడా కొంత నాలెడ్జ్ తెలుసుకొని పుస్తకాలు చదివి మీకు చెప్తున్నాం తప్పితే ఇదేదో నేను సొంతగా రాసిన పుస్తకం కాదు. సార్ ఇలా చెప్పడం కూడా చేత కావాలి. మా అదృష్టం కదా, మేము తెలియని చాలా నేర్చుకోవడం అనేది. ఎస్ మేడం, ఎస్. థ్యాంక్ యూ. భగవంతునికి భక్తునికి మధ్యలో పూజారు ఉంటారు కదా సార్, అలాగా మీ ద్వారా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఈ క్లాస్ అయిపోయాక నేను పీడిఎఫ్స్ పెడతా, అవి చదవండి, ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకేనా? అది కాబట్టి ఇప్పుడు నేను అడిగితే ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ ఏం చెప్తారో చూద్దాం. దాన్ని బట్టి మీరు ఇప్పుడు వరకు ఎంత విన్నారని నాకు తెలిసిద్ది. మన అనారోగ్యానికి కారకులు ఎవరు? మనమే. మన ఆలోచన. మన అనారోగ్యానికి కారణం ఎవరు? మన ఆలోచనలే. అనారోగ్యం అనేది ఆహారం ద్వారా ఏదో ద్వారా రాదు. గతంలో మనం సరికాని ఆలోచనతో సరికాని కర్మలు చేశాము, దాని ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాం. ఇప్పుడు అనుభవిస్తున్న వాటిని కూడా మన ఆలోచనలతో మనం మార్చుకోవచ్చు, మన సంకల్పాలతో మనం మార్చుకోవచ్చు. అర్థమైందా? జీవితంలో ఎప్పుడు కూడా ఎటువంటి సిచ్యువేషన్ లో కూడా నేను చేయలేను, నా జీవితం ఇంతే, నా గతి ఇంతే, నాది ఏది రాదు నా దగ్గరికి, అందరూ నన్ను ఇంతే చూస్తారు, అసలు ఈ జన్మ ఎందుకు తీసుకున్నాను, నన్ను ఎందుకు పుట్టించాడు, ఇట్లా మనం అనుకుంటూ ఉంటాం. వీటన్నిటి నుంచి కూడా మనం బయటపడాలి. నా జీవితం గొప్పది, నాకన్నా గొప్పవాడు ఈ భూమి మీద ఎవరు లేడు, నాకన్నా కోటీశ్వరుడు ఎవరు లేరు. సో ఇలాంటి విషయాలతో మనం ఎప్పుడైతే మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాం, ఇప్పుడు అప్పుల్లో ఉంటాం, ఇంట్లో ఎటు చూసినా కూడా మన స్పేస్ ఉండదు, ఎక్కడ కూడా దానికి సంబంధించిన సొల్యూషన్. అయినప్పటికీ నేను కోటేశ్వరుడినే, సమస్తం నా దగ్గరే ఉంది, కానీ అది ఎక్కడుందో తెలియట్లా. అంతే, సమస్తం నా దగ్గరే ఉంది, ఎక్కడుందో తెలియట్లా. అదే ఆలోచనతో ఉన్నాం అనుకోండి, ఆ ప్రకృతి విశ్వం కూడా మనకు అది అందజేస్తుంది. ప్రకృతి విషయం ఎప్పుడు పనిష్మెంట్ భగవంతుడు ఎప్పుడు పనిష్మెంట్ ఇవ్వడండి. అర్థమైందా? నువ్వు ఆర్థికంగా ఎటువంటి స్థితిలో అయినా ఉండుగాక, నీకు ఎన్ని అప్పులైనా ఉండుగాక, కానీ
నీ మనోక్షేత్రంలో నీ ఆలోచన గొప్పగా ఉండాలి. నీ ఆలోచన గొప్పగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మన జీవితంలో దేన్నైనా మనం సృష్టించుకోవచ్చు. టైం పట్టొచ్చు. ఇవాళ ఇబ్బందులు ఉన్నాయి, అయినప్పటికీ ఆ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా నీ ఆలోచన నీ సంకల్పం గొప్పదైతే మరో రోజు నీకు ఒక అద్భుతమైన జీవితాన్ని ఆ ప్రకృతి విశ్రమిస్తుంది. ఎలా? మన ఆలోచనల ద్వారా, మన విజువలైజేషన్ ద్వారా. అందుకని డబ్బు లేదు లేదు లేదని బాధపడద్దు. లేని సమయం కూడా వస్తుంది దాని నుంచి మనం నేర్చుకోవటానికి. ఆ లేని సమయంలో కూడా మనం నా దగ్గర అంతా ఉంది, నేను నా జీవితాన్ని తృప్తిగా జీవిస్తున్నాను, ఆనందంగా జీవిస్తున్నాను అనే భావంతో ఉండాలి. ఓకేనా? ఉందాం మరి అందరం. ఇటువంటి అనారోగ్యం ఉన్నా కూడా నేను ఆరోగ్యంగా ఉన్నాను అనుకోండి. మనం అనారోగ్యం రంగంలో 10 మందికి ప్రమోట్ చేస్తాం, నాకు అది వచ్చింది ఇది వచ్చిందని. దేనికి? సానుభూతి కోసం. అది ఇంకా ఎక్కువైపోతుంది సార్. అది ఇంకా ఎక్కువైపోద్ది. ఈ టెక్నిక్ ఎవరికి తెలియదు, అది ఇంకా ఎక్కువైపోద్ది. అందుకని మనకి ఏ అన్హెల్తీ ఇష్యూ వచ్చినా కూడా ఎవరికి చెప్పొద్దు. మనం ఆనందాన్ని పంచుకోవాలి కానీ బాధల్ని ఎవరితో పంచుకోకూడదు. అర్థమైందా? కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కూడా నేను ఆరోగ్యంగా ఉన్నాను, సంపూర్ణ తృప్తితో ఉన్నాను. అసలు దాన్ని లెక్క చేయకండి, దాన్ని మైండ్లో పెట్టుకోవద్దు. నాకు అనారోగ్యం ఉందనే భావన పెట్టుకోవద్దు మైండ్లో. ఓకేనా? ఇవన్నీ సింపుల్ టెక్నిక్స్. వీటిని కనుక పాటిస్తే దాదాపుగా మనకున్న శారీరక మానసిక రోగాలన్నిటి నుంచి కూడా మనం విముక్తులం అవుతాం. ఓకేనా? థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. మన సార్ కొద్దిసేపు మెడిటేషన్ చేయిస్తారు. మెడిటేషన్ చేసి మీరు సెషన్ క్లోజ్ చేద్దాం. అట్లాగే మన మహావతార్ టీవీ అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని ఫార్వర్డ్ చేయండి. అంటే ఇదేదో మనం వ్యూస్ పెంచుకోవడానికి చెప్పట్లేదండి, చాలా మంది నలుగురికి ధ్యానం పెంచడానికి ఉపయోగపడాలి. ఎందుకంటే వీటిలో ఎన్నో రకాల సొల్యూషన్స్ ఉంటాయి, ఇటు భౌతికంగా, ఆధ్యాత్మికంగా, సాధనా పరంగా, నాలెడ్జ్ పరంగా. ఈ వీడియో ఒకరికి ఉపయోగపడిద్దో మనకు తెలియదు కదా. సో కాబట్టి ఈ యొక్క ఎసెన్స్ అంతా కూడా మీకు అందరికీ ఫార్వర్డ్ చేయండి. అట్లాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇది నిరంతరం జరిగే ప్రోగ్రాము, నిరంతరం ఎన్నో కొత్త విషయాలు వస్తూ ఉంటాయి. ఓకేనా? సో కాబట్టి అదొకటి చేయండి. తర్వాత మరి నెక్స్ట్ ఇంకా మనం కొద్ది రోజుల్లోనే మనం ఈ బ్యాచ్ కూడా వస్తుంది. తెలుగులో మనకు వాలంటీర్స్ అనేది కావాలి. వాలంటీర్స్ అంటే మీ చేత 24 గంటలు పని చేయించుకోము. క్రాంతి కుమార్ గారు ఉన్నారు, ఇప్పుడు మేడం లేరు, హోస్ట్గా ఉండమంటే వచ్చారు. ఇట్లా మనం చేతనైంది, మనకు మాట్లాడే వాకు చాతుర్యత ఉందనుకున్న హోస్ట్గా ఉండొచ్చు. లేదంటే డైలీ 1 గంట సేవ, ఇది డిజిటల్ సేవ అనమాట. మనం భౌతికంగా క్లాసులు పెట్టుకుంటే ఏం చేస్తాము, వడ్డించడానికో లేదా ఏదన్నా ఇలా రకరకాల వర్క్ చేస్తూ ఉంటాం కదా. సో ఇది డిజిటల్గా జరుగుతుంది కాబట్టి కొంత ఇన్ఫర్మేషన్ కొంతమంది పాస్ చేయడానికి టెలికాలింగ్ రోజు 1 అవర్ మీకు కుదిరిన టైంలోనే మీ పనులన్నీ అయిపోయాక సేవ అనేది గొప్ప అవకాశం అండి. సేవ అనేది ఇది మోటివేట్ చేసి చేయించుకునేది కాదు. ఏ సేవ చేసినా కూడా మన ఎదుగుదల కోసమే, మన కోసం మనం చేసుకునేది, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? నేనేదో ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, నా ఎదుగుదల కోసం నేను చెప్తున్నా క్లాసు. నేనేదో ఫౌండేషన్కో ఇంకో చెప్పుకున్నా అంటే నేను ఎదగనట్టే. కాబట్టి సేవ చేయటానికి మన మనసును కొద్దిగా మళ్ళించుకొని ఈ 5-6 రోజుల్లో, ఎందుకంటే కన్నడలో, ఇంగ్లీష్లో, హిందీలో అద్భుతంగా సెట్ అయినాయి. వాలంటీర్స్ కూడా దాదాపు 20 మంది దాకా వచ్చారు. మన తెలుగులో మనం వర్క్ అంటే అసలు భయపడం. మన తెలుగులో ఇంకా మనం ఒక ప్లాట్ఫామ్ అనేది చెయ్యాలి పర్మనెంట్గా. అట్లీస్ట్ మనకు ఒక 11 మంది వాలంటీర్స్ నిరంతరం ఉండాలి. ఇప్పుడు క్రాంతి కుమార్ లేకపోతే శివ ఉండాలి, శివ లేడు అనుకోండి ఇంకొకళ్ళు ఉండాలి. అట్లా ఏ పని ఉన్నా కూడా ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళు ఆ ప్రోగ్రాము ఆగిపోకూడదు. అలా జరుగుతూ ఉంటానికి మన వాలంటీర్ సిస్టమ్. కాబట్టి ఈ సెషన్ అయిపోయే లోపల మీరు ఎవరైనా వాలంటీర్గా పనిచేయాలనుకుంటే డిజిటల్గా దయచేసి మీ నేమ్స్ ఇస్తే మీకు అనుగుణంగా మీరు ఏం పని చేయగలరో ఆ పనే రోజు ఒక 1 అవర్. అర్థమైందా? రోజు కూడా ఉండదు, మ్యాక్సిమం సెషన్ అయిపోయాక ఒక 5-6 రోజులు ఉంటుందేమో, మళ్ళీ సెషన్ స్టార్ట్ అయ్యాక ఏముండదు. ఓకేనా? ఆ 21st వరకు అయిపోయింది అనుకోండి, ఆ తర్వాత 1 వీక్లో ఫోన్లు చేసి మళ్ళీ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందని ఇన్వైట్ చేయటం ఇవే ఉంటాయి. ఓకేనా? సో దానికి కూడా మీరు నేమ్స్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, సేవ అనేది గొప్ప అవకాశం.
సేవ ద్వారా కూడా మనం కొన్ని కర్మలు తగ్గించుకోవచ్చు. జ్ఞానము, సాధన, సేవ, ఈ 3 వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రతి మానవుడికి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని ఇచ్చిన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, గురువులందరికీ, మన కన్న తల్లిదండ్రులకు, అలాగే మహావతార్ ఫౌండేషన్కు, విశ్వానికి, ప్రకృతికి ఒకసారి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరం ధ్యానంలో కూర్చున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ నాది ఒక యూ. క్వశ్చన్ సార్. చెప్పండి మేడం. సపోజ్ ఇప్పుడు అంటే ఒక పర్సన్ కి ఓవర్ థింకింగ్, నెగటివ్ థింకింగ్ అలా ఉన్నాయి అనుకోండి. సో దాన్ని ధ్యానం త్రూ ఎలా చేసుకోవచ్చు, ఎలా మార్చుకోవచ్చు? అంటే నెగిటివ్ థింకింగ్ అనేది, అసలు ఆ నెగిటివ్ థింకింగ్ అనేది ఎందుకు వస్తుందో మీకు మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి మేడం. ఎందుకంటే ఏదో సంఘటన ద్వారా కొన్ని భయాలు, ఆందోళన కలిగితేనే నెగిటివ్ థింకింగ్ వస్తుంది. జనరల్ ఏమీ లేకుండా నెగిటివిటీ అనేది ఏ మనిషిలో రాదు. ఫర్ సపోజ్ నేనే ఉన్నాను, నేను ఒకప్పుడు పాజిటివ్ గానే ఉన్నాను, ఒక ఫేజ్ లో నెగిటివ్లోకి వెళ్ళిపోయా. ఎందుకు వెళ్ళిపోయానంటే ఒకేసారి నా లైఫ్ లో మా నాన్నగారు, మా తాతగారు వితిన్ స్పాన్ ఆఫ్ 1 వీక్ టైంలో ఇద్దరు చనిపోయారు. అక్కడ నా జీవితం అంతా కూడా గందరగోళంగా, అస్తవ్యస్తంగా, ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో అయిపోయింది. అక్కడి నుంచి నాకు భయం ఏర్పడింది. అట్లాగే ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఏదో ఒక సంఘటన ఉంటది. సిచ్యువేషన్స్ ని బట్టే వస్తుంది కదా అలా. 100% సిచ్యువేషన్స్ ఇటు వస్తాయి. ఆ సిచ్యువేషన్ అన్నిటిని కూడా మనం పక్కన పెట్టేయాలి. నిరంతరం ఆ దానిలోనే ఉంటే ఆ యొక్క భావాలు, ఆలోచనలు ఇంకా పెరుగుతానే ఉంటాయి తప్పితే తగ్గవు. అందుకని ఇప్పుడు మీరు ఫస్ట్ ఏం చేయాలంటే, మీకు ఆ నెగిటివ్ థింకింగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ ఫేజ్ లో మీకు స్టార్ట్ అయినాయి అనేది మీకు మీరు ఫస్ట్ సెల్ఫ్ చెక్ చేసుకోండి. ఓకేనా? ఆ సెల్ఫ్ చెక్ చేసుకునేటప్పుడు అవన్నీ ఒక పేజ్ మీద రాసుకోండి. రాసుకొని ఆ పాత ఆలోచనలు, పాత స్మృతులన్నీ కూడా వదిలిపెట్టేయండి. వదిలిపెట్టేయండి, అర్థమైందా? వదిలిపెట్టేసి కొత్త ఆలోచన ప్రారంభించండి. ఇది చదవటం ఈజీ, చేయటం కొద్ది కష్టంగా ఉంటుంది, కానీ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. చేసే కొంది ఆలోచనలన్నీ పోతాయి. ఈ రోజు ఇప్పుడు మీరు క్లాస్ అయిపోయాక, మీకు వర్కింగ్ అంతా అయిపోయాక ఫ్రీ టైంలో కూర్చోండి. ఇప్పుడు మీకు వస్తున్న నెగిటివ్ థాట్స్ కి రీజన్ ఏంటో మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి. ఫస్ట్ సెల్ఫ్ చెక్ చేసుకుంటే దానికి రీజన్స్ అన్ని మీకు వస్తాయి లోపల నుంచి. స్టార్ట్ అయింది నెగిటివిటీ థింకింగ్, భయం అనేది. సో వాటి జోలు వెళ్ళొద్దు, ఆ వ్యక్తుల జోలు వెళ్ళొద్దు, వాటి జోలు వెళ్ళొద్దు, ఆ ఆలోచనల జోలు వెళ్ళొద్దు. అవన్నీ కూడా మీ నుంచి పోయినట్టుగా భావం చేసుకొని, ఇక నుంచి నేను నా జీవితాన్ని ఆనందంగా, తృప్తిగా జీవిస్తాను, అటువంటి పరిస్థితులే, అటువంటి వాళ్ళే నా జీవితంలోకి నేను ఆహ్వానించుకుంటానని ఒక సంకల్పం పెట్టుకోండి. మన లైఫ్ లో అందరిని ఆహ్వానిస్తాం, మనకు తెలియదు ఎవరిని ఆహ్వానించాలో, ఎవరిని ఆహ్వానించకూడదు. కొంతమంది ఆ ఆహ్వానించడం ద్వారా కూడా మన జీవితంలో మనకు తెలియకుండా కొన్ని బాధలు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అందుకని ఆ సరికాని పాత ఆలోచనలన్నీ వాటన్నిటిని ఈ రోజుతో దానికి ఒక విజువలైజేషన్ టెక్నిక్ ఉంటుంది, అది ఇప్పుడు టైం పట్టిద్ది. సో మీరేం చేస్తారంటే డిలీట్ చేసేయండి, కంప్లీట్ గా డిలీట్ చేసి, ఈ రోజు నుంచి నేను నా జీవితాన్ని ఆనందంగా, తృప్తిగా జీవిస్తాను, నా జీవితం ఎలా అయితే ఆనందంగా ఉంటుందో, ఎలాంటి వారు ఉంటే నా లైఫ్ హ్యాపీగా ఉంటుందో అటువంటి పరిస్థితులను, అటువంటి సంఘటనలను నేను ఆహ్వానిస్తున్నాను అని అనుకోండి. ఓకేనా? సో చెయ్యంగా ఆ పాత ఆలోచనలన్నీ, ఆ పాత భయాలు అవన్నీ కూడా పోతాయి మేడం. ఓకేనా? ఓవర్ థింకింగ్ కూడా అంతేనా సార్? ఓవర్ థింక్ కూడా అంతే, చెప్పే కదా. ఓవర్ థింక్ కూడా ఆ ఫేజ్ నుంచి వచ్చేదే. ఒక చిన్న విషయాన్ని ఏం ఉండదు, కానీ దాని గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటాం. అక్కడ ఏమీ ఉండదు, కానీ దాన్నే బోతద్దంలో పెట్టుకొని పదే 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 ఆలోచిస్తూ ఉంటాం. దాని ద్వారా కూడా ఎన్నో హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మన మొహ కవళికలు మారిపోతాయి, బాడీ షేప్ కూడా మారిపోయిద్దండి. ఒక చిన్న విషయాన్ని పదే పదే ఆలోచిస్తా, దాన్నే మనసులో పెట్టుకో, ఒక 1 year చేయండి చాలు. బాడీ షేప్స్ మారిపోతాయి, మొహ కవళికలు మారిపోతాయి, మొహంలో నిర్జీవం కూడా, అంటే ఒక వెలుగు అనేది ఉండదు మనిషిలో. బ్యాడ్ ఎమోషన్స్ కి అంత పవర్ ఉందండి. అందుకని కాబట్టి ఒక శ్వేత గారికి అనే కాదు, ఎవరు కూడా ఆ ఫేజ్ లో ఉండొద్దు. అదే ఇవాళ మనం చెప్పుకున్న 4th సెషన్ అంతా కూడా అదే. ప్రతి క్షణము జీవితం కొత్త ప్రారంభమే.
ప్రతి నిమిషం జీవితం కొత్తదనమే, దాన్ని ఆస్వాదించండి అని చెప్తున్నారు లూయిస్ ఎల్ఏ గారు. దానికి మనం ఏం చేయాలి? గతంలో ఉన్నన్ని కూడా వదిలిపెట్టేయాలి. అవి రావు ఇంకా. దాన్ని మనం ఎన్ని తలుచుకున్నా కూడా రాని వాటి గురించి ఇంకా ఆలోచించేది ఏంది? వాటిని ఆలోచిస్తూ భవిష్యత్తుని పోగొట్టుకుంటున్నాం కదా. సో కాబట్టి ఆ పాత అన్నిటిని వదిలేసేయండి. అటు ఎటువంటి సంఘటనలైనా కానీ, మనం మనుషులు ఎమోషన్స్ ఉంటాయి, కొన్ని తొందరగా తీసేయలేం, కానీ తీసేయాలి. అది తీసేస్తేనే లైఫ్ ముందుకెళ్తుంది. ఓవర్ థింకింగ్ అనేది అస్సలు ఉండకూడదు. ఓకేనా మేడం? ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. ఓకే.